నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన గ్రంథంలోకి ప్రయాణించబోతున్నాం. అదే ఆదిశంకరాచార్యులు మనకందించిన ఆత్మబోధ. ఇది మనల్ని మనం తెలుసుకోవడానికి స్వీయ జ్ఞానం వైపు నడిపించే ఒక ప్రాచీన మార్గదర్శి అని చెప్పొచ్చు. ఒక్క క్షణం ఆలోచించండి. మనం రోజూ నేను, నాది అని అనుకుంటాం కదా. మన అస్తిత్వం, మన వ్యక్తిత్వం ఇదంతా కేవలం ఒక భ్రమైతే ఎలా ఉంటుంది? నమ్మశక్యంగా లేకపోయినా సుమారు 1200 సంవత్సరాల క్రితం రాసిన ఈ గ్రంథం చెప్పేది సరిగ్గా ఇదే. అదొక్కటే కాదు, ఆ భ్రమ వెనక దాగి ఉన్న అసలు నిజాన్ని ఎలా కనుక్కోవాలో ఒక స్పష్టమైన దారిని కూడా మనకు చూపిస్తుంది. సరే, అసలు ఈ అన్వేషణ ఎందుకు మొదలవుతుంది? ఎందుకంటే ప్రతి ఒక్కరం కోరుకునేది శాశ్వతమైన శాంతినే. కానీ జీవితంలో ఎదురయ్యే బాధల నుంచి ఎవరూ తప్పించుకోలేకపోతున్నారు. ఆత్మబోధ సరిగ్గా ఈ ప్రాథమిక సమస్య మూలాల్లోకి వెళ్తుంది. ఈ అన్వేషణకు అంతిమ లక్ష్యమేమిటంటే అదే మోక్షం. అంటే అదేదో తాత్కాలిక ఉపశమనం కాదు. బాధలనుంచి, ఈ జనన మరణ చక్రం నుంచి శాశ్వతమైన, సంపూర్ణమైన విముక్తి. మరి ఈ బాధలన్నింటికీ మూల కారణం ఏంటి? ఆత్మబోధ చాలా స్పష్టంగా చెబుతోంది. కారణం ఒక్కటే, అదే అజ్ఞానం. అంటే మన అసలు స్వరూపమేంటో మనకు తెలియకపోవడమే అసలు సమస్య. మనం చూస్తున్న ఈ ప్రపంచం ఎందుకొక భ్రమలాంటిదో చెప్పడానికి ఈ గ్రంథం ఒక అద్భుతమైన పోలికను వాడుతోంది. అదేంటంటే, ఇష్టాయిష్టాలతో, రాగద్వేషాలతో నిండిన ఈ ప్రపంచం ఒక కలలాంటిది. నిజమే కదా, కలలో ఉన్నంతసేపు అంత నిజంలానే అనిపిస్తుంది. కాని మెలకువ వచ్చాకే తెలుస్తుంది అదంతా భ్రమ అని. సరే, మరీ కలలాంటి భ్రమలో మనం ఎందుకు చిక్కుకుపోయాం? మన అసలు స్వరూపాన్ని తెలుసుకోకుండా మనల్ని ఏది ఆపుతోంది? ఇప్పుడు ఆ గొప్ప భ్రమను విడదీసి చూద్దాం. అసలు విషయం ఏంటంటే, మన నిజస్వరూపమైన ఆత్మ ఎప్పుడూ అక్కడే ఉంది. సూర్యుడిలా స్వయంగా ప్రకాశిస్తూనే ఉంది. అది ఎక్కడికి పోలేదు, దానికి ఏ మార్పు రాలేదు. కానీ ఆకాశంలో సూర్యుణ్ణి దట్టమైన మేఘాలు ఎలా కప్పేస్తాయో అలాగే మన ఆత్మ కూడా కప్పబడి ఉండటం వల్లే మనకు కనిపించట్లేదు. మరి మనల్ని కప్పి ఉంచే ఆ మేఘాలేంటసలు? వేదాంత పరిభాషలో వీటినే ఉపాధులు అంటారు. అంటే మనం పొరపాట్న నేను అని అనుకునే పరిమితులన్నమాట. ఉదాహరణకు ఈ శరీరం, మన మనస్సు, మన ఇంద్రియాలు. ఈ ఉపాధుల ప్రభావం ఎలా ఉంటుందో కొన్ని చక్కటి ఉదాహరణలతో అర్థం చేసుకుందాం. ఒక స్వచ్ఛమైన స్ఫటికం తీసుకోండి. దాని పక్కన ఒక ఎర్రటి ఉస్త్రాన్ని పెడితే ఏమవుతుంది? ఆ స్ఫటికం కూడా ఎర్రగా కనిపిస్తుంది. అలాగే అనంతమైన ఆకాశం ఒక చిన్న కుండలో చూస్తే ఆ కుండ వరకే ఉన్నట్టు అనిపిస్తుంది. సరిగ్గా అలాగే మన అసలైన ఆత్మ కూడా ఈ శరీరం, మనస్సు అనే ఉపాధుల వల్ల పరిమితంగా కనిపిస్తోంది. మరి ఈ భ్రమను, ఈ ఉపాధులను దాటి చూస్తే అక్కడ కనిపించే అసలైన నేనూ స్వభావం ఏంటి? సరే, ఇప్పుడు మనం సమస్య నుంచి అసలైన వాస్తవికత వైపు ప్రయాణిద్దాం. దీన్ని అర్థం చేసుకోటానికి వేదాంతంలో తరచుగా వాడే ఒక అద్భుతమైన ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు మనం ఒక నగల దుకాణంలోకి వెళ్ళామనుకోండి. అక్కడ ఏముంటాయి? గాజులు, గొలుసులు, ఉంగరాలు, ఇలా ఎన్నో ఆభరణాలు కనిపిస్తాయి. అవన్నీ పేరులో, రూపంలో విభిన్నంగా ఉంటాయి కదా. కాని వాటన్నింటికీ మూలమేంటి? వాటన్నింటి సారం బంగారమే. ఇక్కడ మనం పట్టుకోవాల్సిన పాయింట్ ఇదే. రూపాలు, పేర్లు ఎన్ని ఉన్నా వాటి వెనకున్న ఆధారభూతమైన సత్యం మాత్రం ఒక్కటే. ఈ పోలిక మనల్ని అద్వైత వేదాంతంలోని అత్యంత ముఖ్యమైన సూత్రానికి తీసుకువస్తుంది. అదే ఆత్మన్ = బ్రహ్మన్. అంటే ఈ శరీరంలో ఉన్న వ్యక్తిగత చైతన్యం అంటే ఆత్మ, మరియు ఈ సమస్త విశ్వానికి ఆధారమైన విశ్వచైతన్యం అంటే బ్రహ్మన్. ఇవి రెండు వేరు కాదు, ఒక్కటే అని అర్థం. ఇదే మహాసత్యం. మరి ఈ ఆత్మన్ లేదా బ్రహ్మన్, దీని నిజ స్వభావమేంటి? దాన్ని సత్, చిత్, ఆనంద స్వరూపంగా వర్ణిస్తారు. సత్ అంటే శాశ్వతమైన, మార్పులేని ఉనికి. చిత్ అంటే స్వచ్ఛమైన, నిష్కలంకమైన చైతన్యం. ఇక ఆనంద అంటే సంపూర్ణమైన, బేషరతు ఆనందం. ఇది సర్వవ్యాపకం. దీనికి ఏ రూపమూ ఉండదు. బాగుంది. కాని ఈ అజ్ఞానాన్ని తొలగించి మనం నిజస్వరూపాన్ని తెలుసుకోవడానికి మార్గమేంటి? ఆత్మబోధ ప్రకారం విముక్తికి దారితీసే ఏకైక వెలుగొకటి ఉంది. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ 2 మార్గాలను పోల్చి చూద్దాం. కర్మ అంటే చర్య మరియు జ్ఞానం.
మనం చేసే పనులు అంటే కర్మ అజ్ఞానాన్ని నాశనం చెయ్యలేదు. ఎందుకంటే నేను చేస్తున్నాను అనే అజ్ఞానం నుంచే కర్మ పుడుతుంది. కాని జ్ఞానం అలా కాదు. కాంతి వచ్చిన వెంటనే చీకటి ఎలా మాయమవుతుందో అలాగే ఆత్మజ్ఞానం మాత్రమే అజ్ఞానాన్ని నేరుగా సంపూర్ణంగా తొలగించగలదు. మరి ఆ జ్ఞానాన్ని ఎలా పొందాలి? దానికి ఆత్మబోధ సూచించే మార్గం ఆత్మవిచారణ. ఇందులో కొన్ని దశలున్నాయి. మొదటిది మనలోని పొరలను అంటే శరీరం, మనస్సు, బుద్ధిని గమనించడం. తర్వాత నేతి అంటూ అంటే నేను ఇది కాదు అని ఒక్కో పొరను విశ్లేషించి పక్కన పెట్టడం. ఇవన్నీ తీసేశాక చివరగా మిగిలి ఉన్న సాక్షి చైతన్యాన్ని గుర్తించాలి. ఆ తర్వాత అహం బ్రహ్మాస్మి, నేనే ఆ బ్రహ్మమును అనే మహాసత్యములో స్థిరపడాలి. సరే, ఒక వ్యక్తి ఈ ప్రయాణాన్ని పూర్తిచేసి ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు వాళ్ళ దృష్టి ఎలా ఉంటుంది, వాళ్ళ అనుభవం ఎలా ఉంటుంది, ఆ విముక్తి పొందిన స్థితి నుంచి ఈ ప్రపంచం ఎలా కనిపిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఆ స్థితిలో జ్ఞానికి కలిగే అనుభవం మాటల్లో చెప్పలేనిది. ఈ వాక్యం ఆ అద్వైత దృష్టిని అద్భుతంగా పట్టిచూపిస్తుంది. జ్ఞాని సమస్త విశ్వాన్ని తనలోనే చూస్తాడు. తన ఆత్మను సర్వప్రాణులలోనూ చూస్తాడు. అంటే ఇక నేను, ఇతరులు అనే భేదభావం పూర్తిగా తొలగిపోతుంది. ఒక్కసారి ఆత్మజ్ఞానం కలిగాక మనస్సు యొక్క సంకెళ్ల నుండి పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. అప్పుడు ఆ జీవన్ముక్తులు భయం లేకుండా, ఎలాంటి బంధనాలు లేకుండా ప్రశాంతమైన సముద్రంలా నిరంతర శాంతిలో జీవిస్తారు. ఆ విముక్తి పొందిన స్థితిని వర్ణించడానికి ఈ విశ్లేషణను మరొక అందమైన రూపకంతో ముగిద్దాం. ఒక కుండ లోపల పెట్టిన దీపం ఎలా అయితే ప్రకాశవంతంగా వెలుగుతుందో, ఆత్మజ్ఞాని కూడా తనలోనే అలా స్వయంగా ప్రకాశిస్తాడు. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఆత్మ ఎప్పుడూ మనలోనే ఉండి స్వయంగా ప్రకాశిస్తూనే ఉంటే మరి దాన్ని మనం స్పష్టంగా చూడకుండా నిజంగా ఏది అడ్డుకుంటుంది? ఈ ప్రశ్నపై ఆలోచించండి.